కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గతంలో ఈసారి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్, శివాలయాల్లో అధికారికంగా కార్తీక దీపోత్సవాలు చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చిన ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ, మరి జాకెట్ ముక్క పెట్టి వాళ్ళను పండ్లు ఫలాలతో వాళ్ళకు వాయినమిచ్చి పంపాలని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ భద్రకాళి ఆలయంలో కూడా అఫీషియల్గా నిర్వహించడం జరిగింది. మరి నిన్న ఎన్టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. ఈసరగుట్టలో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక కార్తీక మాస వన మహోత్సవ భోజనాలు అనేటివి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో జరుపుకుంటారు. మరి వరంగల్ ఈస్ట్లో ఈరోజు పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా గౌడ సంఘానికి సంబంధించినటువంటి కుల బాంధవులు కూడా పెద్ద ఎత్తున కార్తీక వనభోజన మహోత్సవాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళు ఆహ్వానం మేరకు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ ఒక్క దగ్గరికి రావడం అనేది ఒక మంచి సాంప్రదాయము. ఇది ఒక బంధుత్వాలను, బంధాలను పెంచేటువంటి ఒక వేదికగా ఇది ఉంటుంది. అదేవిధంగా ఐక్యతను పెంపొందిస్తుంది, నమ్మకాలను పెంపొందిస్తుంది, అదేవిధంగా చుట్టరికాలను పెంపొందిస్తుంది, ఫ్రెండ్షిప్ని కూడా. మున్సిపల్